హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా బాగుంటుంది. అందులోనే ఈరోజు మీకు రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది స్నాక్ ఐటమ్గా అయితే. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంట్లో పనంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత బయట అయితే ముగ్గు అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ముగ్గు అయితే మీతో షేర్ చేస్తున్నాను. చాలా ప్లెజెంట్గా ఉందండి. ఈరోజు కొద్దిగా లేట్గా లేచానని చెప్పచ్చు. అంటే 6:30 అలా లేచానండి. కానీ నెమ్మదిగా వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకుంటూ వచ్చేసాను. నేను ఇక్కడ ముగ్గు పెట్టేశాను. తర్వాత మా హస్బెండ్ స్నానం చేసేసి దీపారాధన అయితే చేసేసారు తను. ఈరోజు నేనైతే చేయలేదండి. ఇంట్లో పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ పాటికి వాళ్ళు. ఇంకా నా వర్క్ అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. మీరున్న దగ్గర వర్షం పడిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మాకైతే ఎస్టర్డే నిన్న వర్షం అయితే పడింది. అది మీతో షేర్ చేసుకుంటానండి. ఆ క్లిప్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. చాలా క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉండింది. మీకు వర్షం పడిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ముగ్గు చూశారు కదా, నేను ఎప్పుడైనా సరే అండి వేసిన ముగ్గులే వేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఒకసారి కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను. అది మీరు కూడా చూస్తూ ఉంటారు. ముగ్గు కూడా ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చిన్నగానే వేసానండి, మరి ఎక్కువైతే వేయలేదు. ప్లాంట్స్ అయితే ఇంకా ఎక్కువ తెచ్చుకుందామని ఆలోచిస్తున్నాను. తెచ్చుకోవాలండి. మనీ ప్లాంట్ అయితే ముందు ఒకటి తెచ్చిపెట్టుకున్నాను అనమాట. అది సరిగ్గా రాలేదు, అది ఎందుకో నాకు తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్, ఇంతకుముందు నేను తెచ్చుకున్న ప్లాంట్ వేరే అండి. ఇదైతే చాలా బాగా గ్రీన్గా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే తెచ్చుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. చూశారు కదా, గుమ్మంకి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా నేను మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మీరు చూసినట్లయితే టేబుల్ రోజులు అవన్నీ కూడా కొత్తగా పెట్టుకున్నవే. అందులోకి ఎల్లో కలర్ అయితే యాడ్ అయిందనమాట. అది కూడా మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఇవి తెచ్చుకున్నప్పుడే తెచ్చుకున్నాను. ముగ్గు వేస్తున్నాను కదా, గాలి అయితే వస్తుందండి. ముబ్బు పట్టుంది, వర్షం కూడా పడేలాగా ఉందన్నమాట. బట్టలు వాషింగ్ మిషన్కి వేద్దాం అనుకుంటే వర్షం పడుతుందేమో అనే భయంతో వేయలేదండి నేనైతే. ఇంకా రిషి అటు ఇటు తిరుగుతూనే ఉంది. చూస్తున్నారు కదా, చూస్తుంది అనమాట. మమ్మీ ఏం చేస్తుంది అని చెప్పేసి చూస్తుంది. మమ్మీ నేను బయటకు వచ్చేనా అని అడుగుతుంది అనమాట. కాలు పెడుతుంది, కానీ నేను అరుస్తున్నాను పెడుతుందేమో అని చెప్పేసి. కొద్దిగా డ్రై అవ్వలేదండి ఇంకా, ఇక్కడ అలాగే ఉంది. అందుకని చెప్పేసి ఇంకా తొక్కుతుంటే అలాగే మరకలు పడిపోతాయి. అందుకని చెప్పేసి నేను వద్దు అని చెప్పాను అనమాట. టిఫిన్ చేశాను కదా, టిఫిన్ తింటూ ఉన్నారు వాళ్ళు అక్కడ లోపల. రిషి అయితే తిరగాలి అని చెప్పేసి అనుకుంటుంది. నేనే వద్దు అని చెప్పాను. చూసారు కదా, చిన్నగా ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి చెక్ చేసి చూడండి. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక మీదట ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. స్కూల్ అయితే ఓపెనింగ్ చేస్తున్నారు కదా, మామూలుగా చెప్పాలంటే ఈ రోజు నుంచి స్టార్టింగ్ అండి స్కూలు. కానీ ఈరోజు పిల్లల్ని అయితే పంపించలేదు. మంచి రోజు చూసుకొని పిల్లల్ని పంపిద్దాము అని చెప్పేసి ఆగాను అనమాట. చూసారా, ఓవరాల్గా ముగ్గు అయితే ఈ విధంగా ఉంది. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. మా హస్బెండ్ దీపారాధన చేశారని చెప్పాను కదా, తనైతే దీపారాధన చేసేసి టిఫిన్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. టైం అయితే 9:30 అలా అయ్యింది. దీపారాధన చేస్తే ఎక్కడ పెట్టినా అక్కడే పెట్టేస్తారండి. చూశారు కదా, అగ్గిపెట్ట అదంతా అక్కడే పెట్టేశారు. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చూడండి రివర్స్లో పెట్టారు. ఇంకా నేను చూసి నేను కూడా స్నానం చేసేసాను. మొక్కుందామని చెప్పేసి నేను కూడా వచ్చానమాట. ఇంకా అలాగే కొద్దిగా షూట్ చేశాను. చూశారు కదా, ఈ విధంగా అయితే పూజ అయితే చేశారు. మా పూజా మందిరం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మారుద్దాము కొద్దిగా అనుకుంటున్నాను. కొద్దిగా టైం అయితే పడుతుందండి. వంట రూమ్లో కూడా ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కదా, వంట రూమ్లో కూడా మొత్తం కూడా క్లీన్ చేసుకొని అంతా కూడా పెట్టుకున్నాను అనమాట.
మర్చిపోయాను. స్టోరేజ్ పరంగా కానీ లేదు అంటే ఆర్గనైజర్గా నిన్న ఒక వీడియో అయితే పెట్టానండి, పోస్ట్ చేశాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. మీషో హాల్ అయితే ఉంటుంది అందులో. చాలా యూస్ఫుల్ అండి నిజంగా. కిచెన్లో యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ కూడా ఉన్నాయి, అలాగే డెకోర్ పర్పస్ కూడా యూజ్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయండి. ఒక్కసారి ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తాను, చెక్ చేసి చూడండి. ఈరోజు అయితే పింక్ ఫ్లవర్ అయితే వచ్చిందండి, చూస్తున్నారు కదా, నిండు కలర్ అండి, చాలా బాగుంది. చూసారు కదా, ఇదైతే వేరే మొక్క అండి, అంటే ఇది కూడా టేబుల్ రోజా ఫ్లవర్సే కాస్తాయి అనుకుంటున్నాను. ఇక్కడ టిఫిన్కి వచ్చేసి పాస్తా చేశాను. ఇంకా ఎవరి పాటికి వాళ్ళు తినేసి వాళ్ళ పాటికి వాళ్ళు, ఇంకా మా హస్బెండ్ పాటికి మా హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇంకా నేను పూజ దగ్గర వెళ్ళేసి పూజా మందిరం దగ్గర మొక్కున్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే పెట్టుకొని తిన్నానండి. పాస్తా అయితే చేశాను, చాలా సింపుల్గానే చేస్తానండి. ఎక్కువ పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తే పిల్లలు తినరనమాట, అందుకని చెప్పేసి. ఇక్కడ ఏంటా అని చూస్తున్నారా, రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానన్నాను కదా. ఇక్కడ పొటాటో అండి, ఇవైతే ఆలు అంతా కూడా పీల్ తీసేసి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవైతే బాయిల్ చేసుకోవాలండి. అక్కడ ఇంకో చుక్కుడుకాయలు అంటాము, మా దగ్గర చుక్కుడుకాయలు అంటామండి మేమున్న చోట. మీరేమంటారో వీటిని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే ఏరియాని బట్టి పేర్లు మారుతాయి అన్నమాట, అందుకని చెప్పేసి అడుగుతున్నాను మీరేమంటారు అని చెప్పేసి, ఏమని పిలుస్తారు అనేసి. ఇక్కడ ఇవన్నీ కూడా పీల్ తీసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇదంతా కూడా బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసి ఆ రెసిపీ కూడా ఇప్పుడే షేర్ చేస్తాను చూడండి. అంటే పూర్తి వీడియో అయితే తీయలేదండి, షేర్ చేసుకుంటాను, చెప్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అవి చూసారు కదా చుక్కుడుకాయలు, వాటిని పులుసు పెట్టాలి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వాటికి, అలాగే నేను ఇంకా స్నాక్ చేయాలనుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఆలు కూడా రెండు ఒకేసారి ఉడకబెడుతున్నాను అనమాట. తొందరగా వర్క్ అవుతుంది కదా, అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. రెండు కూడా ఒకేసారి ఉడికిపోతాయి. పాటికి కర్రీ చేసేయచ్చు. అవి ఉడికిన తర్వాత ఆలు సపరేట్, అలాగే చుక్కుడుకాయలు సపరేట్గా తీసేసి వర్క్ అయితే చేసేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా రెండు కలిపేసి ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను, చూసారు కదా, చేశాను అనమాట. ఎలా అంటే గోధుమ పిండి తీసుకొని 1 కప్పు గోధుమ పిండిలో ఉప్పు, కారం, ధనియా పౌడర్ ఇలా ఈ 3 వేసుకొని బాగా చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చపాతీ అయితే రుద్దుకోవాలండి. అందులో మనం ఇప్పుడు ఆలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆలులో ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా, నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా వేసి బాగా స్మాష్ చేసుకొని చపాతీలాగా ఏదైతే రుద్దుకున్నామో దాని మీద పెట్టుకొని అంతా పరుచుకోవాలన్నమాట. అంతా చపాతీ మొత్తం కూడా బాగా పుయ్యాలి. ఆలు ఫ్రై ఆలుదైతే అదంతా కూడా అయిపోయిన తర్వాత రోల్ చేసుకొని వాటిని కట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తాయండి. షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇక్కడ నాకు కొన్ని షేప్ బాగా వచ్చాయి, కొన్ని షేప్ అవుట్ అయిపోయాయి. చాలా రెసిపీ అయితే పిల్లలు అయితే చాలా ఈజీగా అయిపోయింది, అలాగే పిల్లలు కూడా చాలా టేస్ట్గా తిన్నారు. పిల్లలు తినడమే కదా కావాలి, నేను కారం అవన్నీ కూడా ఎక్కువ వేయనండి, పిల్లలు తినరు అని చెప్పేసి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.